హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఒక రైతు 760 కిలోమీటర్ల దూరంతో సత్యసాయి జిల్లా డి పరిగి మండలం శాసనకోట గ్రామానికి చెందిన నవీన్ అనే ఒక రైతు అయితే 760 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక రైతు అసలు ఆ రైతు ఎందుకు వచ్చాడు అని అంటే, రైతుల పట్ల ఉన్న సమస్యలు ఏమున్నాయి అనేటట్టు, వాళ్ళకి ఏవైతే ధాన్యం అమ్మడానికి కానీ కొనుగోలు కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, పురుగు మందుల దగ్గర ఏవైతే కొంత తారుమారయ్యి రేట్లు ఎక్కువ అమ్ముతున్నారో, మెయిన్గా మార్కెట్లో నకిలీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఇంకా మెయిన్గా చూసుకుంటే దళారీ వ్యవస్థ రైతుల దగ్గర నుండి ఏ విధంగా దోచేస్తుందో వాటి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఆయన అయితే సాల్వ్ చేస్తాడని ఒక నమ్మకంతో 760 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద రావడం జరిగింది. అయితే దాదాపుగా 3 రోజుల పాటు కూడా జనసేన పార్టీ ఆఫీస్ బయటే కూడా ఎడ్ల బండి అక్కడ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా, ఆయన ఎప్పుడు కలుద్దామా అనేటట్టు 3 రోజుల నుండి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రంలో కొన్ని బహిరంగ సభలకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే కొన్ని మీటింగ్స్ కి మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కి వెళ్ళి రావడం, ఇలా కొంత బిజీ టైము, అవి కాకుండా షూటింగ్లు అయితే ఉన్నాయి. అయితే తాజాగా చూసుకుంటే నిన్న రైతు దాదాపుగా 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ ఆఫీస్ బయట ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారైనా కలవాలి, మా రైతుల గురించి ఉన్న సమస్యలు అయితే ఆయనకి చెప్పుకోవాలి అనేటట్టు ప్రత్యేకించి కూడా ఆ రైతు ఒక వీడియోని తీసి, ఒక సెల్ఫీ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోని జన సైనికులే కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా, ఒక రేంజ్ లో వైరల్ చేశారు, చాలా భారీ ఎత్తున వైరల్ చేశారు. అది వైరల్ అవ్వడంతో ఏకంగా పెద్ద పెద్ద నాయకులు, ఈవెన్ ఇన్ఛార్జి లెవెల్ నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మంత్రి లెవెల్ స్థాయి నాయకుల దగ్గర కూడా వెళ్ళడం, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి పేషీలో కూడా వెళ్ళడం జరిగింది. వెంటనే కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చూపించారో, ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ నేరుగా కారులో ఆ ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ఎడ్ల బండి ఎక్కడైతే ఉందో జనసేన పార్టీ ఆఫీస్ బయట కొంచెం దూరంలో ఏదైతే ఉందో ఆయన దృష్టికి ఆ వీడియో రావడంతో వెంటనే కూడా జనసేన పార్టీ ఆఫీస్ బయట ఏదైతే ఆ ఎడ్ల బండి పెట్టుకుని ఆ రైతు దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నాడో ఆ రైతు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, తనతో 10 నిమిషాల పాటు కారు ఆపి ప్రత్యేకించి ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడి, తను ఇచ్చిన వినతి పత్రం ఏదైతే ఉందో అది తీసుకొని ఖచ్చితంగా నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను, తొందరలోనే ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈయన కీలకంగా ఇచ్చిన సమస్యల గురించి ఏంటనంటే, పురుగు మందులు అనేవి రైతులు రెగ్యులర్ గా కొనుగోలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే పంట పాడవకుండా ఉండాలంటే పురుగు మందులు వాడాలి. కాబట్టి ఆ పురుగు మందులకు సంబంధించి ఎంఆర్పి ధరలకే కాకుండా ఇంకా అదనంగా బయట ఎవరైతే ఈ పురుగు మందులు అమ్మే షాపులు కానీ వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది, అంటే ఎక్కువ ధరకి అమ్ముకోవడం జరుగుతుంది. రెండోది కీలకంగా చూసుకుంటే యూరియా కానీ ఏదైతే డిఏపి అనేటట్టు ఇలా ఏవైతే ఎరువులు ఉంటాయో ఆ ఎరువులు కూడా రేట్లు అనేవి ఈ మధ్యన చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. గతంలో మాదిరిగా ఉండేవి, ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి వాటి దృష్టి కూడా కొంత రేట్లు తగ్గించాలి అనేటట్టు, అండ్ మెయిన్గా కీలకంగా చూసుకుంటే రైతుల దగ్గర నుంచి ఏదైతే దళారీలు ధాన్యమే కానీ, పత్తే కానీ, టమోటా కానీ, మిర్చి కానీ ఇలా పలు రకాల పంటలు ఏవైతే ఉంటాయో ఇవి కొనుగోలు చేస్తున్నారో రైతును మోసం చేసి ఏదో విధంగా వాళ్ళ దగ్గర తక్కువకి వాళ్ళ దగ్గర కొనేయడం జరుగుతుంది. కనీస గిట్టుబాటు ధర అనేది వాళ్ళకి రాకపోవడంతో చాలా మంది వేసిన పంటకి కనీసం ఎకరానికి ఒక 5,000 రూపాయలు కూడా, ఒక 10,000 రూపాయలు కూడా లాభం రాకుండా చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇలా పలు రకాల సమస్యలన్నీ కూడా ఈ నవీన్ అనే రైతు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్వీకరించి ఆ వినతి పత్రాన్ని ఖచ్చితంగా నీ సమస్యకి రాబోయే రోజుల్లో ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పి ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారనంటే 10 రోజులైనా 10 ఏళ్ళైనా సరే ఖచ్చితంగా మాటకి కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో 2014-17 ఆ టైంలో ఇచ్చిన హామీలను కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన గుర్తుకు తెచ్చుకొని మరి కూడా వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రైతు సమస్య ఏదైతే ఉందో కేవలం ఈ రైతు ఒక్కడిదే కాదు, ఇది రైతులందరి సమస్య. కాబట్టి ఈయన రైతులందరి తరపున వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య అనేది 100% సాల్వ్ అవుద్ది. ఖచ్చితంగా ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. అది జరిగి తీరుద్దని చెప్పి ఆ రైతు కూడా చాలా విశ్వాసంగా చెప్పడం జరిగింది.